ముత్తయ్య మురళీధరన్ శ్రీలంక క్రికెట్ చరిత్రలో వెలకట్టలేని గొప్ప బౌలర్గా నిలిచాడు. తన ప్రత్యేకమైన స్పిన్ మాయతో ప్రపంచ క్రికెట్ను ఆశ్చర్యపరిచిన అతడు బ్యాట్స్మెన్లకు ఎప్పుడూ ఒక సవాలుగానే ఉండేవాడు. సాధారణ నేపథ్యం నుంచి వచ్చి అసాధారణ ప్రతిభతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం మురళీధరన్ ప్రయాణంలోని గొప్ప విశేషం. మురళీధరన్ బౌలింగ్ విధానం ప్రత్యేకమైనది. అతని చేతి మణికట్టు చలనం, బంతికి ఇచ్చే తిరుగుడు బ్యాట్స్మెన్ను మోసం చేసేది. ముఖ్యంగా టెస్ట్ క్రికెట్లో అతడు సాధించిన వికెట్ల సంఖ్య ప్రపంచ రికార్డుగా నిలిచింది. స్పిన్ బౌలింగ్ కు కొత్త అర్థం చెప్పిన ఆటగాడిగా అతడు గుర్తింపు పొందాడు. తన కెరీర్లో అనేక విమర్శలు, వివాదాలను ఎదుర్కొన్నప్పటికీ మురళీధరన్ ఎప్పుడూ ధైర్యంగా ముందుకు సాగాడు. తన ప్రదర్శనలతోనే సమాధానం చెప్పేవాడు. శ్రీలంక జట్టుకు ఎన్నో కీలక విజయాలు సాధించడంలో అతని పాత్ర అమూల్యమైనది. ప్రత్యర్థి జట్లపై అతడు సృష్టించిన ఒత్తిడి జట్టు విజయాలకు బలంగా నిలిచాయి. ముత్తయ్య మురళీధరన్ రిటైర్మెంట్ కూడా క్రికెట్ చరిత్రలో ఒక ప్రత్యేక ఘట్టంగా నిలిచింది. 2010లో గాలే టెస్ట్ మ్యాచ్ తో అతడు అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. తను ఆడిన చివరి టెస్ట్ లోనే 800వ వికెట్ సాధించి టెస్ట్ క్రికెట్ లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా చరిత్ర సృష్టించాడు. ఇది అతని కెరీర్ కు అద్భుతమైన ముగింపుగా భావించబడింది. శ్రీలంక క్రికెట్ అభిమానుల హృదయాల్లో మురళీధరన్ చిరస్థాయిగా నిలిచిపోయాడు. అతడు కేవలం ఒక గొప్ప బౌలర్ మాత్రమే కాదు, అనేక యువ క్రికెటర్లకు స్ఫూర్తిదాయకమైన వ్యక్తిత్వం. అతని కృషి, అంకిత భావం శ్రీలంక క్రికెట్ చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోతాయి.